డస్ డిడ్. చాలాసార్లు మనం ఈ టాపిక్ చెప్పుకున్నాం, ఎందుకంటే దీనికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ దృష్ట్యా ఇది మాటికి చెప్పాల్సి వస్తుంది. ఏంటి డూ డస్ డిడ్? ఈ డూ డస్ డిడ్ మనం ఇంగ్లీష్లో హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పండి. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఇవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దేనికి హెల్ప్ చేస్తూ ఉంటాయి? క్వశ్చన్స్ రాయటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి, సెంటెన్స్లో నాటు పెట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం దీన్ని వాడుతూ ఉంటాం. మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది, డూ డస్ డిడ్ ఇంగ్లీష్లో ఎప్పుడు వస్తాయి అంటే ఇవన్నీ కూడా సెంటెన్స్లో పనులు ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. యాక్షన్ ఉండాలి. యాక్షన్ లేకపోతే ఈ కనపడవు ఎక్కడా కూడా. యాక్షన్ అనేది మనకి ఉండాలి సెంటెన్స్లో. అంటే ఒక పని అంటూ జరుగుతూ ఉండాలి. అప్పుడు మనం ఆ సెంటెన్స్ రాసిన తర్వాత అక్కడ మనం క్వశ్చన్ చేయడానికి మన దృష్టి అంతా ఇవాళంతా కూడా మనం క్వశ్చన్స్ ఎట్లా రాయాలి అనేది నేర్చుకుందాం. క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలి. ఈ డూ డస్